ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. మనం పుట్టిన దగ్గర నుంచి ఎంతో మందితోనే ఎన్నో సందర్భాల్లో గొడవ పడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళని అమ్మా నాన్నలతో గొడవ పడతా ఉంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ప్రేమిస్తే ప్రియురాలతో గొడవ పడతా ఉంటాం. సరే, ఈ గొడవలన్నీ ఎందుకు హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అంటే పెళ్ళాంతో ప్రతిరోజు గొడవ పడతానే ఉంటాం. ఇన్ని గొడవల మధ్య ఒక ఇద్దరు గొడవ పడితే మట్టికి చూడడానికి చాలా క్యూట్ గా అందంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత గొడవ పడినా సరే ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. వాళ్ళ లైఫ్ లో ఎన్ని సమస్యలు రాని వేడని బంధమే వాళ్ళ అనుబంధం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకే కడుపున పుట్టి కడ వరకు ఒకరినొకరి కాపాడుకునే బంధమే ఈ రక్త సంబంధం. అలాంటి అన్నా చెల్లెల్నే ఇవాళ వాళ్ళ ఎపిసోడ్ లోని గెస్ట్ గా పిలుస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. రేపు జరిగే రాఖీ ఫెస్టివల్ ఇవాళ చూసినట్టు అనిపించింది నాకు. కలిసి మెలిసి ఉండే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఎంత హ్యాపీగా ఉంది మళ్ళీ అందరినీ చూస్తుంటే. ఏంటి హ్యాపీగా ఉండేది? ఈ లోపల గిఫ్ట్ తెలిసాక నాకు మెంటల్ ఎక్కుతుంది తెలుసా. మీ దగ్గర ప్యాట్ కమెంట్స్ నెంబర్ ఉందా? ఆయన ప్యాట్ కమెంట్స్ కాదు, పేటరెన్స్ గారు, ఆయన ఫైట్ మాస్టర్. అందరి ముందు పరుగు పోయిందిగా. అంత పిచ్చెక్కిచ్చే గిఫ్ట్ ఏమి ఇచ్చావు అసలు? ఈడిచ్చాడు, మళ్ళీ అలాగే కట్టి తీసుకొచ్చాను చూడు. డైనోసార్లు అంతరించిపోయి అన్నారు కదా, ఆటల పళ్ళు సెట్ ఎక్కడ దొరికింది నీకు? ఇది మా అక్కదే ఇప్పుడు వేసుకునే సెట్. నాది కాదు, ఈవిడిది కాదు, ఈవిడిది ఇంకొంచెం పెద్దగా ఉంటది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయినా పళ్ళ సెట్ ఎందుకు ఇవ్వాలనిపించిందయ్యా? తిని తిని పళ్ళని అరిగిపోతాయి కదా, ఇంకా పెద్ద పళ్ళు ఉండాలని ఇవి ఇచ్చా. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. హే హమీదాజీ, చెప్పకుండా వచ్చారు, చెప్పకుండా వెళ్ళిపోరు కదా. అన్నా 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 ఏంటి భయం వేస్తున్నాను అన్నా. తమ్ముడు ఏదో మాట్లాడతాడు. హమీదాజీ, మీరు వచ్చారు కాబట్టి మీకోసం నేను ఒక చిన్న షహరీ రాశాను. నన్ను చూసాక ఏం రాయలేదా? రాయే కదమ్మా, పెద్ద తెచ్చాడు గులకరాయిలు కొట్టడానికి. హమీదాజీ, మిమ్మల్ని చూడంగానే పెరిగింది నా గుండె ఒక కేజీ. మీకోసం ప్రేమలేఖ రాస్తాను పేజీ. మీకోసం ఎవరితో అయినా పడతాను రాజీ. ఏది నాతో పడండి రాజీ. మీరు నో అని చెప్పి నా చెవులో పెట్టదు క్యాబేజీ. పట్టుకో, ఇది దానికన్నా ఇదే బాగుంది. కాదు, మీ పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టారా? తనే నాన్ వెజ్, మళ్ళీ సెపరేట్ గా నాన్ వెజ్. నాకెందుకో తేడా కొడుతుంది సీనా. అయినా మీ ఇద్దరికి అసలు గొడవ ఏంటి చెప్పండి? గొడవ ఏం లేదా? మరి ఎందుకు అంత కోపంగా ఉంది ఆవిడ? ఇచ్చిన గిఫ్ట్ వల్ల కోపం పడుతుంది. అంత కోపడి గిఫ్ట్ ఏమి ఇచ్చావు అసలు? చూడండి మీరే. హ్యాండ్ కప్స్ ఎవడేంటి? నేను ప్రతిసారి ఏదైనా గొడవ చేశాను అనుకోండి, అక్కడ వచ్చి అందరిని కొడతా ఉంటది. ఎవరిని కొట్టొద్దు, ఎక్కువ పెద్దగా చేయొద్దని ఇది హ్యాండ్ కప్ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి అందమైన అమ్మాయికి హ్యాండ్ కప్స్ వేస్తారు, అలాంటి అబ్బాయికి అమ్మాయికి వేస్తే ఏ గొడవ ఉండదు. హ్యాండ్ కప్స్ నా చెయ్యి ఫ్రీగా ఉంది. నాకు వద్దు, ఈ కంటెంట్ బాగుంది కానీ వద్దు, ఇది పెట్టి లోపల పెట్టి. అన్నయ్య, ఎవరన్నయ్య? నువ్వు అన్నయ్య, నేను తప్పుడు. అన్ని గొడవలు తెచ్చే చెల్లితో గొడవ ఏంటి అసలు? ఛానళ్లతో అయితే మేనేజ్ చేయొచ్చు కానీ చెల్లితో గొడవలు మేనేజ్ చేయలేకపోతున్నాం. నువ్వైతే అన్ని ఛానల్ మేనేజ్ చేస్తున్నావు కదా. మన పంజగుట్ట సిగ్నల్ దగ్గర జంప్ అయ్యి అమీర్పేట్ సిగ్నల్ దొరికిపోయినట్టు ఎలా దొరికిపోతాను నేను ప్రతిసారి. అమ్మో, ఈయన అడగాలంటే భయం. నేనే అడగనరా బాబు. నన్ను కూడా అడుగుతావా? మగాడిని మామూలుగా ఏం అడగనరా బాబు అని అంటున్నారా బాబు? సార్ నేను అడుగుతాను. సరే అడుగు.
ఏంటి? అడుగు అడుగు. కొరియన్ సినిమాలైనా అర్థమవుతామో కానీ ఈడు ఏం అర్థం కావు సాగు. ఇప్పుడు నేను తెలుగు సినిమాలు కదా అయితే ఏ నీ ఏం అర్థం కావట్లేదు మాకు, నీ ఏం అర్థం కావట్లేదు మాకు. సర్లేగా నాకు డౌట్ కానీ ఇది ఎవరు, నువ్వు చెల్లెమ్మా? అలాంటిది నేను చెల్లెమ్మ. ఇక్కడే బాగున్నావు, ఎక్కడేంటి ఇలా ఉన్నావు? అమ్మా ఏంటమ్మా గొడవ? అన్న అడక్క గిఫ్ట్ అడిగితే ఏం గిఫ్ట్ ఇచ్చినో తెలుసా? ఏమి ఇచ్చాడు? ఇగో చూడు. ఆ అమ్మాయి ఏమడిగింది నా చెల్లి? గిఫ్ట్. ఇదేంటిది? నువ్వు పేమెంట్ మాట్లాడేవరా? మాట్లాడా. అమ్మా వెళ్ళేటప్పుడు మీరు కూడా పేపర్ పేమెంట్ అని రాసి ఇచ్చండి వీడికి. ఏ హాయ్ బబ్లు. హాయ్ అండి. ఏ గిఫ్ట్ ఇచ్చారండి ఇంతకి? 30 రోజుల్లో మాటలు నేర్చుకోవడం ఎలానా? మా అక్క మాట్లాడటం మానేసింది, ప్రతి మాట కూడా పాటలాగే పాడుతుంది. పాటలా పాడుతుందా? అదేంటి ఇంట్లో మాట్లాడరు, ఓన్లీ పాటలేనా? మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపించినా? ఏది? అక్క మనల్ని ఫ్యామిలీ స్టార్ వాళ్ళు గెస్ట్ గా పిలుస్తున్నారు, వెళ్దామా? వస్తాను వీకెండా వీక్ డేయా వస్తాను టిఫిన్ కాఫీలు పెడతారా వస్తాను పేమెంట్ బాగా ఇస్తారా వెళ్దామా వద్దా ఇంట్లో రోజు ఇలాగా పడుతున్నాను ఏమంటారు? అర్థమైంది నాకు. ఇదిగో. ఛీ, మీ అందరి ప్రాబ్లమ్స్ నాకు అర్థమైంది. ఏంటంటే మీరు రాఖీ కట్టినప్పుడు ఒక మంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ బ్రదర్స్ దగ్గర నుంచి. వాళ్ళేమో మిమ్మల్ని ఏడిపించడానికి ఈ పిచ్చి పిచ్చి గిఫ్ట్లన్నీ ఇస్తున్నారు. అది మీకు చాలా ప్రాబ్లం గా ఉంది. అంతే కదా? నాకు ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటి? ఇక్కడ మీరందరూ వచ్చారు, టైం కి పేమెంట్ తీసుకొని టైం కి రాని వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇక్కడ. అమ్మా త్వరగా రండి అమ్మా. అశు, కమల్ హాసన్. నీ గురించి ఆలోచించిన క్షణం లేదు తెలుసా? నాకు అలాగే చెప్పాడు. క్యారవెన్ లో కూడా నేను నీ గురించి ఆలోచిస్తా ఉంటాను. అదేంటి బావా, క్యారవెన్ కి నన్ను రమ్మంటావు, ఇప్పుడేమో దాని గురించి ఆలోచిస్తున్నాను అంటున్నావు. నువ్వు రావట్లేదు అందుకే దాని గురించి ఆలోచిస్తా. ఫ్యామిలీ స్టార్స్ అన్నారు, మీరేంటి క్యారవెన్ లో తిరుగుతున్నారు? అయినా నేను ఇన్ని ఎపిసోడ్లు రాలేదు కదా, జాలి దయ కరుణ అలాంటివి ఏం లేవు. అమ్మా ఆయన జాలరెడ్డి, జాలి పడ్డాలు ఉండవు, ఖాళీ మీద పడ్డాలే. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. దేనికి? మేమిద్దరం ఒకటైపోయాం. నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. ఫస్ట్ కంటెస్టెంట్ లాగా వచ్చి ఇప్పుడేమో కోహోస్ట్ లాగా బాగా సెటిల్ అయిపోయావు. ఏదో తేడాగా ఉందేంటి? మన గొడవలు ఎప్పుడు ఉండేవి. మనం ఇక్కడ పిలిచింది అన్నా చెల్లెల్ని, లేదంటే అక్క తమ్ముని, వీళ్ళు పిలిచాం బ్రదర్ అండ్ సిస్టర్స్ ని. వాళ్ళు గొడవ పడుతున్నారు, వాళ్ళు కలుపుతామని చెప్పని సరే రాఖీలు తీసుకురండి ఒకసారి కట్టేస్తారు హ్యాపీగా ఉంటారని పిలిస్తే మీరు గొడవ పడతారు. ఫస్ట్ వాళ్ళని కలపాలి మనం. హలో రాఖీలు వచ్చాయి అమ్మా, సిస్టర్స్ అందరూ వచ్చి బ్రదర్స్ అందరికి రాఖీలు కట్టేస్తే హ్యాపీగా ఉంటది. కాదు ఎక్కడికి వచ్చేది? ప్రతి సంవత్సరం మేము కట్టేయడం, వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం సరిపోతుంది. ఈసారి మేము ముందు కట్టాం. ఆ గిఫ్ట్లు పళ్ళ సెట్లు, పాన్ బరాక బాక్సులు ఏంటి నీకు తగ్గట్టుగానే ఇచ్చాగా. రాఖీ కట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది, కానీ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఆనవాయితీ కాదు. సరే పోనీ రోహిణి, మన గిఫ్ట్లు వద్దు, డబ్బులు ఇవ్వండి. డబ్బుల కంటే ఎక్కువ విలువైంది ఆశీర్వాదం ఇస్తాం. అవసరం లేదు. మీ ఆశీర్వాదం మీరే ఇలా పెట్టుకోండి. మీకు ఆశీర్వాదం వద్దనుకుంటే ఇప్పుడు టాటా ఇస్తాం. మళ్ళీ చెప్పు. మీకు ఆశీర్వాదం వద్దనుకుంటే ఇప్పుడు టాటా ఇస్తాం. ఏం చెప్పావురా? నాకు అర్థమైంది. మీకేమో కాస్ట్లీ గిఫ్ట్ కావాలి, ఇస్తేనే రాఖీ కడతారు. మీరేమంటారు? ఆశీర్వాదమే మంచి గిఫ్ట్, మేము ఇవ్వలేమని చెప్పి మీరు రాఖీ కట్టండి, తర్వాత ఆలోచిద్దాం. సరే పని చేద్దాం, బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య సరదాగా కాంపిటీషన్ పెడతాం. Okay. ఎవరైతే ఎపిసోడ్ ఎండింగ్ లోని గెలుస్తారో, ఒకవేళ సిస్టర్స్ గెలిచారనుకో, ఫస్ట్ మీరు కంపల్సరీగా వాళ్ళ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు మీకు రాఖీ కడతారు. వెరీ గుడ్. మీరు గెలిచారనుకో ఫస్ట్ రాఖీ కట్టాలి, గిఫ్ట్లు అడగకూడదు. వాళ్ళు గెలిచేది లేదు, తమ్ముళ్ళందరినీ తొక్కేస్తాం చూడు. సరే ఫస్ట్ అయితే గేమ్ ఆడండి, లాస్ట్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెప్పినట్టు అది బానే ఉంది. ఆపోజిట్ వాళ్ళు వినాలి. రాఖీల తర్వాత కడతా, స్వీట్లు అంతా ఇవ్వండి. అబ్బా ఈవిడ ఆల్రెడీ ఈలో ఇంకో 2 వేసింది ఇక్కడ. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చుంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఈ రాఖీ పండక్కి వార్ మొదలు పెడదాం. బ్రదర్ అండ్ సిస్టర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ డీజే సెటప్ కూడా రెడీగా ఉంది. సాంబా ఎక్కడున్నాడు? ఏ సాంబా మారు ముంత చూడు చింత.
ఏంటి రాఖీ షాప్ ఏమైనా పెట్టావేంటి? కాదన్నా ఇవన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కట్టినవి. నీ గర్ల్ ఫ్రెండ్స్ నీకు కట్టారా? దేనికి కట్టారా? దేనికంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, అందుకు నాకు కట్టారు. ఓహో, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నీకు కట్టారా? అవును, నా గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు ఫోన్ చేస్తుంది? రాఖీ కట్టడానికి అనుకుంటా. అంతే కదా. అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇదంతా నా గర్ల్ ఫ్రెండ్స్ కట్టింది అన్న. నీకు కట్టమని చెప్పి నాకు పంపించారు. అందరికీ చెప్పు సాయంత్రం వచ్చి కలుస్తానని. ఎన్ని గంటలకన్నా? 7ంటికి. 7 గంటలకి. నువ్వెందుకు పోతావు? రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కదరా. ఏదో తేడాగా ఉందేంటి? సరే గానీ వీళ్ళందరూ వచ్చారు, ఆ. రాఖీలు ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి, కట్టేయమని చెప్పు. ఏంటి కట్టేది? వాళ్ళందరూ ఆల్రెడీ మంచి ఫైర్ మీద ఉన్నారు. పండగ పూట ఫైర్ ఏందన్నా? సిస్టర్స్ ఏమో ఫస్ట్ గిఫ్ట్ ఇస్తేనే రాఖీ కడతామని చెప్పాయి. అవునా? వీళ్ళేమో రాఖీ కట్టించుకుంటాం గిఫ్ట్లు ఏమో అని. ఏయ్, రాఖీ రాఖీ రాఖీ. లారీ జాకీలా ఉన్నావు నువ్వు, రాఖీ ఏంట్రా? ఇదే తగ్గించుకుంటే మంచిది. మీ అందరికి ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. రక్త సంబంధం అంటే మందులో మంచింగ్లా ఉండాలా, ఈ మీద ఇచ్చింగ్లా ఉండకూడదు. ఇంకోటి చెప్తా వినండి, సుధీర్ ని కోచి అని పిలిస్తే తిరగతాడేమో, కోచిని సుధీర్ అని పిలిస్తే తిరగదు. ఇలాంటి పంచులు ఆపపోతే రేపటి నుంచి నువ్వు బాయ్ కాదు. వద్దులే. అన్న ఒక వెనీలా ఐస్ క్రీమ్ ఇవ్వనా? వెనీలా ఐస్ క్రీమ్ ఇవ్వనా? ఐస్ క్రీమ్ బండి కాదురా అది, డీజే రా, డీజే డీజే. సెటప్ అండి అది. ఐస్ క్రీమ్ బండి అనుకున్నాను నేను. ఓకే, సో సాంబా కూడా రెడీగా ఉన్నాడు, బ్రదర్ అండ్ సిస్టర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మీకు రౌండ్ గురించి తెలియదు కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద రౌండ్. సో ఈ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఒక ఆడియో ప్లే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో వెళ్ళి అక్కడ ఆ బాల్ ని పిక్ చేసుకోవాలి. ఆపోజిట్ టీం లాక్కోవడానికి ట్రై చేయొచ్చు. సో సైరన్ ప్లే అయినప్పుడు బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పగలరు. అండ్ మీరు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే నేను తీసుకుంటా, మార్చి చెప్పకూడదు. ఓకే, క్లియర్? అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి క్రేజీ టాక్స్ విత్ కాజల్ వస్తుంది. కాజల్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? కల్కి సినిమా చూసావు బావా? చూశాను. అందులో అర్జునుడు. సేమ్ డైలాగ్ చెప్పమనండి, మేము ఒప్పుకుంటాం. పాపం మనమే దొరికిపోతా ఉంటాం అనవసరంగా ఇలాంటివి చెప్పి. దమ్ముంటే ఇంటి వచ్చి చూద్దాం. హలో, ఆవిడ ముందు తెలుసుకోవడానికి నన్ను టచ్ చేయమండం ఏంటండి? నేను టచ్ చేశాక ఆయన ఉండడు. ఆవిడ కాజల్ రా, కాజా కాదు తినేసిలా చూస్తావేంటి? నేను మామూలుగా లేదు మాట్లాడుతున్నారని చెప్పని చూశాను. ఎందుకంత? సర్లే, దిస్ ఇస్ జెసి, హాయ్, దిస్ ఇస్ కసి. సర్లే కానీ జెసి, మన కాస్ట్యూమ్ లేవా? అక్క వేసుకొచ్చావు. ఏ స్టైల్ రా ఇది. స్టైలా? నీది అంతేనా? అక్కదనుకున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయ్యింది, దానికి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది. సాంబా రెడీ? సౌండ్. అన్నయ్య వాడికి ఏం కాకూడదు, వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం మీ బాధ్యత. ఈ సినిమాలోని ఈ డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు? కాజల్ నువ్వు ప్రేమగా అడుగు, ఇచ్చేస్తాడు. సీరియస్ గా ట్రై చేయి. ఆన్సర్ చెప్పు, ఎస్ కాదు. అరే ఆన్సర్ చెప్పు బే. సూర్య. జెసి అన్నారు, పేరు మార్చుకున్నాడు బేగిందా. అన్నయ్య అని సూర్య. బావా లెక్క ప్రకారం సైరన్ మోగేసరికి తిన హ్యాండ్ లో ఒక్క నిమిషం. నువ్వే జెసి, తీసుకొచ్చి ఇచ్చావు. నేను చెప్తా కదా, ఆవిడ ఒక 4 ఎపిసోడ్స్ తర్వాత వచ్చింది కదా, చిన్న కంటెంట్ ఇస్తుంది. సైరన్ మోగేసరికి చెప్పండి ఏదైనా ఉందా? ఏం లేదండి, కంటిన్యూ. ఏం లేదు, చూసావా? ఎస్జే సూర్య గారు ఈస్ రైట్ ఆన్సర్. ఈవిడ కూడా 1 month అయిందిగా షూటింగ్ చేసి.
ఆవిడ కూడా చిన్న పెర్ఫార్మెన్స్ కోసం వచ్చింది. ఏ జెస్సీ, అసలు డైలాగ్ చెప్పాల్సింది నువ్వు బాగా చెప్పావు కదా ఇందాక. అన్న తెలియక ట్రై చేశానన్నా. లేదు బాగా చెప్పావు. ఆ హెయిర్ స్టైల్ అది కూడా బాగా సూట్ అయింది కొంచెం. అలాగే యా రెడీ. అన్నయ్య 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 వాడికి ఏం కాకూడదు, వాడు భద్రంగా ఉండాలి. అన్నయ్య అన్నయ్య. నీకు గ్యాప్ వచ్చింది షూటింగ్ కి. సో ఫస్ట్ పాయింట్ గోస్ టు బ్రదర్స్. ఫస్ట్ గేమ్ ఏదో దేవుడికి వదిలేయమంటారు. మరి నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చా కదా, ఈ ఎపిసోడ్ కూడా వదిలేదు దేవుడికి. మా సైడ్ నుంచి ఇప్పుడు వస్తుంది హెవీ వెయిట్. కమాన్ రౌడీ రోహిణి. కాదు, ఎవరు రాశారు నీకు ఇంట్రో? నిన్ను పిలవడానికి కూడా రాయాలా ఇంట్రో? ఎలా? సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి రాహుల్. వీడికి చాక్లెట్ కొనిపెడితే ఇచ్చేస్తాడు బాల్. అంత సీన్ లేదు. ఏంటి అందరూ పాపం ఎవరు వచ్చినా సరే ఐ సర్జరీ గురించే మాట్లాడుకుంటారు. నువ్వు ఎక్కడ చేయించుకున్నావు అంటే నేను అక్కడే చేయించుకున్నాను అన్నట్టు. సుధీర్, దాని అర్థం ఏంటో తెలుసా? ఇలా అంటే చెప్పరా. ఐస్ ఆన్ యూ, ఐఎమ్ వాచింగ్ యూ. ఇప్పుడు నాకు అర్థం, అది తెలియక ఆడుతాను. ఐస్ ఆన్ యూ, ఐస్ ఆన్ యూ. ఈ ఐస్ ఆన్ యూ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అన్ని తర్వాతే. దొంగ దొంగ. ఓకే, ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్తగా వినండి. రెడీ సౌండ్. వెళ్ళిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం నేనమ్మా. నీకు గ్యాప్ వచ్చిందా షూటింగ్? క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు వెళ్ళి తీసుకోవాలి. ఓకేనా? రెడీ. ఈ పాట ఏ సినిమాలోని? దూకద్దు, బాల్స్ ని పైకి వచ్చేస్తా. ఆన్సర్ ఏంటి? అన్నవరం అన్న. అన్నవరం ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ముందు బాల్ చూపించమనండి. బాల్ లేకుండా ఆన్సర్ అడుగుతారండి. ఇదేనా మీరు ప్లాన్ చేసిన కంటెంట్? ఎత్తకండి, బాల్ ఎత్తకండి అంటున్నా. వద్దు, మాకు బాల్ అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్ కావాలి. నెక్స్ట్ రౌండ్ మేము వేరే బాల్ పెట్టుకుంటాం. నాకు ఆడే ఇంట్రెస్ట్ లేదు. You're with one more point. ఇగో ప్రసాద్, బాల్ పట్టుకొని అంత దూరం ఎందుకు వెళ్తావు అని. హలో, నెక్స్ట్ నువ్వే ఆడు. ఈగో అన్నావు కదా, నాకు ఈగో లేదు. సూపర్ సూపర్. ఈ ఎపిసోడ్ కి నేను మళ్ళీ రావడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అందరికి ఎంత గ్యాప్ వచ్చిందని నాకు తెలియలేదు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి అందాల రాణి ఆస్య వస్తుంది. అర్థమైందా? హలో, వాళ్ళని వీళ్ళని కాదు. సి ఐస్ ఆన్ అస్. ఈ పాయింట్ ఎలాగైనా మాదే. ఐసు అషు. కరిగిపోరా 2 నిమిషాలు చెప్తా. అషు కాదు, అషు. అశునే. అషు, ఈషు, యశు. నాకు ఎందుకో కొంత తేడాగా ఉందిరా మొత్తం ఎపిసోడ్ అంతా. వద్దులే. ఏంది డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం ఉండు, కార్ తీసుకొస్తాను. డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అన్నావు కదా. అరే తుప్పా సెదవా. పిలుస్తున్నారు చూడు. సరే ఫస్ట్ ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్త వినండి. ఓకే, సాంబార్ రెడీయా? రెడీ సౌండ్. క్వశ్చన్ అడుగుతారు, అందుకే ముట్టుకోలేదన్నా. ఈ సినిమాలోని హీరో ఎవరు? బాలి కావాలా?
డైవర్ట్ చేస్తామంటే అది వెళ్ళిపోతా ఆర్టిస్ట్ అయ్యా ఏమయ్యాడు కదా ఆర్టిస్ట్ అయ్యా వేసేసాడు బాగా వేసేసాడు. సూపర్ సూపర్ సూపర్. ఆన్సర్ చెప్తాలి. చిరంజీవి గారు. హలో 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 దట్ రైట్ ఆన్సర్. నేను బేసిక్ గా కావాలనే ఓడిపోయాను. హలో, నువ్వు గెలవాలని బాల్ కూడా వదిలేసా, కానీ నువ్వేం చేయలేదు. ఏం చేయలేవు కూడా ఇలా వస్తే ఏం చేస్తావమ్మా? ఏం చేయలేవు. అసలు మళ్ళీ నన్ను భయపెట్టావు dialogue. తెలుసా నన్ను? ఎవరు భయపెట్టారు? నువ్వే. ఏయ్, అటు నీ ప్లేస్ వెళ్ళు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 1 పాయింట్. మేము విన్ అయిన సందర్భంగా నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. యా, ఇక్కడ అందరూ అందంగా రెడీ అయ్యి వచ్చారు రాఖీ ఎపిసోడ్ కాబట్టి మంచిగా వెనకాల LED లో ఒక పోస్టర్ వస్తది. సేమ్ పోస్టర్ మన అందరూ రీక్రియేట్ చేద్దాం. ఓకే. కాకపోతే ఈ అందంలో నేను ఉండను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఓకే, 3, 2, 1 పోస్టర్. చూడు, గమనిస్తే గట్టిగా అందులో 5గురే ఉన్నారు. సో నువ్వు నేను పక్కకు తప్పుకోవచ్చు. రోహిణి గారు అమ్మ రే ఇదేమన్నా న్యాయమారా? ఇదేంటి ఇదా? అన్ని సెట్ అయ్యాయి కానీ అక్కడ 5గురు ఉన్నారు చెల్లెళ్ళు, ఇక్కడ 4గురే ఉన్నారు. సో హమీద రాను అంటుంది కాబట్టి ఈ సెట్ లో అమ్మైనా నాన్నైనా అక్కైనా చెల్లైనా ఏదైనా సరే బాయ్స్ గ్రూప్ లో మా జెస్సీయే కాబట్టి జెస్సీ రారా, కమాన్. And the best actor award goes to Rohini. Fantastic. Thank you so much for the wonderful pose. Thank you, ladies. So last question ki మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి అభిని ఎదుర్కోవడానికి సుదీప వస్తుంది. ఇద్దరికి సేమ్ హెయిర్ స్టైల్ ఇషా? యా, మ్యాచింగ్ ఉండాలని. ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి, సేమ్. ఇప్పుడు ఒక ఆడియో ప్లే, ఆడియో జాగ్రత్తగా వినండి. సామర్ రెడీయా? రెడీ. సౌండ్. నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. ఈ సినిమాలోని ఆ వరలక్ష్మి శరత్ కుమార్ గారికి తమ్ముడికి యాక్ట్ చేసిన ఎవరు? తీసుకో. అది నీకు తెలియదు ఆన్సర్, అనవసరంగా తీసుకున్నా. ఎత్తుకదలు పెట్టు, కాలు లాగే నేలకేసి కొట్టు. సో ఆన్సర్ తేజ సజ్జా గారు ఈజ్ రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? సో ఫస్ట్ రౌండ్ లోని 4 క్వశ్చన్స్ లోని 3 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చేసి హలో మీరు రైట్ ఆన్సర్ కాదు, లెఫ్ట్ ఆన్సర్. బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. మేము అదన్నా చెప్తున్నాం, మీరు అది కూడా చెప్పట్లేదు నాకు కదా. ఎందుకో వీడి వల్లే ఓడిపోతారేమో అని భయం వేస్తుంది. జాగ్రత్తగా హలో ఉండండి. మేము ఓడిపోము పడవాపోము, ఓకేనా? విజేతలం మేము. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ బ్రదర్స్. సో ఫస్ట్ రౌండ్ చాలా చక్కగా ఆడారు. సో సిస్టర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా మంచి కాంపిటీషన్ ఇస్తూ ఆడారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇందాక స్టార్టింగ్ లోని మనకి నేను ఎప్పుడైనా గొడవ పడ్డానికి వెళ్తే మా అక్క వచ్చి ముందు కొట్టేస్తుంది అందరినీ అని చెప్పి నేను. సో ఆ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు పిలిచానంటే, ఇప్పుడు మన లాస్ట్ క్వశ్చన్ కూడా హనుమాన్ సినిమాకి సంబంధించి అడిగామాట. అందులో వరలక్ష్మి శరత్ కుమార్ గారు వాళ్ళ తమ్ముడి మీదకి వస్తే లాస్ట్ లో క్లైమాక్స్ లోని రౌడీల్ని కొట్టే సీన్ ఉంటది మాట. ఈవిడ చూస్తే అలాగే ఉన్నారు ఈయన చెప్పిన లెక్క ప్రకారం. సో
ఏం చేద్దాం అంటే సేమ్ క్లైమాక్స్ ని రీక్రియేట్ చేద్దాం. యాజ్ గా కొంతమంది విలన్ రౌడీలు Yes, I'm villain. నువ్వు విలన్, ఆ. నీ వెనకతల రౌడీల కింద ప్రసాద్, అన్నా బబ్లు. సో ఇప్పుడు ఏంటంటే అండి విలన్ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు గూండాలు కలిపి మీ తమ్ముడిని కొడతా ఉంటారు. ఒకసారి ఫస్ట్ డైలాగ్ విందాం. నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. టెంకాయ తెలుగులో ఏమంటారు చెప్పు? టెంకాయ అంటారమ్మా, టెంకాయ అంటారమ్మా. విలన్ క్యారెక్టర్ ఇచ్చా అంటే మెయిన్ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయండి, ఓకేనా? వాడు స్విచ్ బోర్డు అంటున్నాడు, ఆడు స్విచ్ బోర్డు అంటున్నాడు, ఆడు మెయిన్ వెళ్ళంటే నేను మెయిన్, వాడు స్విచ్. 3, 2, 1 యాక్షన్. అన్న ఈ ఆకు ఎందుకు పట్టుకోమన్నా? అరే మనం ఆకు రౌడీలు రా, అందుకే సింబాలిక్ గా ఆకు పట్టుకోమన్నాను. ఏం చెప్పావురా? సారీ అన్న, సారీ ప్లీజ్, నాదే తప్పు. యాక్షన్. అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి, ఇక్కడ కాదు. నా తమ్ముడు మీద చేయి పడితే ఒక్కొక్కడికి టెంకాయ పగిలిపోతాయి. ట్యాంక్ పైకి లేపు ఒకసారి. ఒక్క నిమిషం అమ్మా, ఏంటి టెంకాయ పగిలిపోతున్నావా? అవి 8 కాయసే ఉన్నాయి, 10 కాయస్ ఎక్కడ ఉన్నాయి? సీన్ ఒకటి అయిపోయింది, యాజ్ గా రిక్రియేట్ చేద్దామని ట్రై చేశారు, వాళ్ళు చెడగొట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే సేమ్ సీన్ యాజ్ గా ఇంకో బ్రదర్ అండ్ సిస్టర్ తోని రీక్రియేట్ చేద్దాం. రోహిణి మీ బ్రదర్, మీరిద్దరు రండి. మీరు రెడీయా? యా రెడీ. కొట్టేమంటారు? ఒక్క నిమిషం, మేము రిటైర్మెంట్ తీసుకుంటున్నాం, మేము రౌడీలుగా మారిపోయాం, మేము జనజన సవంతిలో కలిసిపోయాం. ఎందుకు మేము మారిపోయామన్నా, వద్దు. ఆగమ్మా, మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో నీతిగా బతుకుతాం అనుకుంటున్నాం. పద అన్నయ్య. ఆగండి. నా తమ్ముడి మీద చెయ్యి పడకపోతే టెంకాయలు పగిలిపోతాయి. బెదిరిస్తారండి. కొట్టండి. ఏం కొట్టం, నువ్వే మా ముగ్గురు 3 బొండలు కొట్టించే, తాగి వెళ్ళిపోతాం. ముగ్గురికి 3. ఎక్కడ కొట్టినా పర్లేదు. వీళ్ళు చెప్పరు కొట్టు, నాకు వద్దులే. కొట్టించేస్తారు. వద్దు, మేము మారిపోయాం. నీకురా అక్క నేను డ్యూయే వాయించుకుంటా. లోపలికి వెళ్ళి నేను ఎదుడు వాయించుకుంటాను, నన్ను వదిలేయమ్మా. రౌడీలే పైపోయి పారిపోవడం అనేది అంత గొప్ప హక్కు ఉన్నది మీకు అసలు. అక్కడ ఉన్నది రౌడీ రోహిణి. సో ఇదే జోష్ తోని లెట్స్ స్టార్ట్ రౌండ్ 2. సెకండ్ రౌండ్ చాలా చిన్న ప్రాపర్టీ, చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా టఫ్ గేమ్. 6 సిస్టర్స్ అండ్ ఇక్కడ ఉన్న 6 బ్రదర్స్ అందరూ వస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఆల్టర్నేట్ గా నించుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉన్న ఈ కార్డ్స్ ని బ్లో చేస్తా ఉండాలి. ప్రతిసారి బ్లో చేసినప్పుడు మీరు ఒకటి పడొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ కార్డ్స్ కూడా కింద పడచ్చు. లాస్ట్ కార్డు ఎవరైతే బ్లో చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే మీరు ఓడిపోయినప్పుడు చెప్తాం. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ కూడా ఎలా తెలుస్తుంది అని అంటే బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఈ బెస్ట్ ఆఫ్ 3 లోని ఏ టీం అయితే 2 సార్లు పనిష్మెంట్ తీసుకుంటాదో వాళ్ళు ఓడిపోయినట్టు. క్లియర్? బ్రో అది దొండకాయనా? దొండకాయ కాదమ్మా. కాదు కదా, ఆసియా అడిగింది దాన్ని కదా, పక్కన ఉన్నది. ఎదవ తెలియదారులు చూపించుకే. మీరు ఫోకస్ చేయాల్సింది గేమ్ మీద, నా మీద కాదు. ఇక్కడ నేను చూస్తే ఇది ఎంత ఉంది, నువ్వు అంతే ఉంది. 2 సమానంగా కనబడుతున్నాయి నాకు. దీన్ని ఎవడ చేసుకుంటాడు గానే అయిపోయాడు. So can we have all the brothers and sisters on stage please? మీరు ఊదే ప్రతిసారి ఒక కార్డు అయితే కంపల్సరీగా పడాలి. ఒకటికన్నా మాక్సిమం ఎన్ని పడినా పర్వాలేదు, కానీ లాస్ట్ కార్డు ఎవరికైతే మిగిలిపోద్దో వాళ్ళు కంపల్సరీగా పనిష్మెంట్ తీసుకోవాలి. అందుకే ముందు నించున్నాం మేము. 3, 2, 1 go. ఓకే, వెనక్కి వెళ్ళిపోండి మీరు. వెరీ గుడ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? యాక్చువల్ గా ఊది అలవాటు అయిపోయింది కదా, అందుకని నేనే వెనక్కి వెళ్ళని పంపించా, కరెక్ట్ ప్లేస్ లోకి వచ్చున్నాయి. మీరు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి మీ సిస్టర్ ఆ మిర్చి మీకు తినిపిస్తారు. మీరు తినేసి ఇక్కడికి వచ్చి పాట పాడాలి.
ఎనీథింగ్ తేరా 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 అవి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. రెడీ ప్లీజ్. రాఖీ గిఫ్ట్. రాఖీ గిఫ్ట్ నాకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో అని చెప్పి నేను అలా కాదండి, కొంచెం కొంచెం కాదు. హలో మీరు ఏంటి మీరు అసలు అలా అనుకుంటున్నారా? బయట చేయి ఇంకా అట్లా. రండి 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 రెడీ రెడీ 3 2 1 పాడేసి. చిటిని నవ్వంటే యాక్చువల్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ బ్రదర్స్ ఎవరి పేరు, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 చూద్దాం ఎవరు గెలుస్తారు. రెడీయా? రెడీ, హియర్ వి గో, స్టార్ట్. దానికి ఎందుకమ్మా దండం పెట్టుకుంటున్నావు? మళ్ళీ మిర్చి తినాల్సి వస్తుంది. అలా సూపర్ సూపర్. రోహిణి ఉదయ్ గట్టిగా. కాదు, ఆయన తిన్నప్పుడు చిన్నదే ఉంది, ఇప్పుడేంటి ఇంత పెద్దది పెట్టారు? సైజ్ దగ్గర పెట్టారు, సైజ్ దగ్గర పెట్టారు. ఎప్పుడు 24 గంటలు దీంట్లోనే ఉంటది ఇవిడి. వీటిలోనే బలైపోయింది. సరే సరే, ఇగో పనిష్మెంట్ టైం. మీరు ఫస్ట్ పాట కూడా అనుకోండి, ఏ పాట పాడాలో మీ తమ్ముడే తినిపిస్తాడు. యాక్చువల్ గా మా తమ్ముడికి నేనంటే ప్రాణం. నేను ఎప్పుడైనా ఏదైనా చిన్నది ఇలా భరిస్తున్నానంటే చాలా, అక్క నువ్వు వద్దు, నీ వదులు నేను తీసుకుంటానంటాడు. మిరపకాయ తిన్నంత ప్రాణం నాకు లేదయ్యా. నీకు ముక్క నాకు ఒరే, ఏంట్రా బలవంతం చేస్తున్నావు? బలవంతంగా తినాలి. సూకర వచ్చా. దా రోహిణి దా అలా వచ్చేసి. రెడీ మైకేది బా, రెడీ, సాంగ్. సుగుణాది కాపాడండి నన్ను. అంటావా అమ్మా? అంటావా అమ్మావా? అంటావా? కోక కడితే కొరకొర పట్టుకుంటారు. అంటావా అమ్మావా? వాటర్ ఇస్తావా? ఇవ్వరా. చాలు అమ్మో, వెరీ గుడ్. ఓకేనా? ఇంకా కారం పోట్లేదు, ఏదో నివ్వు. స్వీట్ అయితే నివ్వంట బాబు, స్వీట్ వేయండి. నన్ను తినేసినట్టు ఉంది ఇవిడే. ఒక రౌండ్ సిస్టర్స్ గెలిచారు, ఒక రౌండ్ బ్రదర్స్ గెలిచారు. సో ఇట్స్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ నౌ. ఇది ఎవరైతే అమ్మాయిలు చూసి నా దగ్గర రాకుండా ఊదండి. నా దగ్గరకు వచ్చిందే మిరపకాయలు తోస్తా ఒక్కొక్కరికి. రోహిణి గారు మిర్చి తినాలి కదా, ఎలా ఉంది? బాలేదు. మీకు కదా మిర్చికి ఎలా ఉంది అంటున్నా. ఇప్పుడు ఎవరైతే పనిష్మెంట్ తీసుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఆపోజిట్ టీం గెలిచినట్టు. 3 2 1 గో. రెడీ. కళ్ళు మూసుకొని. మీరు కళ్ళు మూసుకోండి. వద్దులే, ఎక్కువ చేస్తే నన్ను తినమంటే కష్టం. కమాన్ బబ్లు, యూ కెన్ డూ ఇట్. అమ్మ బాబాయ్, వెంటనే సాంగ్ అదిరిపోద్ది ఇప్పుడు ఈ టైంలోని. దా పాడు గజాల పాడు. హలో రమ్మంటే వచ్చేసిందా, ఇలా ఈ రోజున
నా కన్నుల్లో చలువాలింది ఈ బొమ్మ నిజంగా నిన్ను చూడండి ఏదో తేడాగా ఉందేంటి. ఇంకొక సాంగ్ పాడు. చూసి చూడంగానే వచ్చేసావే నచ్చేసావే. ఏంటి ఇక్కడ వచ్చేసి రూబా రూబా హే రూబా రూబా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మండిపోతుంది నా వల్ల కాదు ఇంకా వాటర్. ఓకే, సో ఫైనల్లీ ఈ రౌండ్ లోని 2 times బ్రదర్స్ ఓడిపోయారు కాబట్టి Yes. ఈ రౌండ్ విన్నర్స్ సిస్టర్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. జనరల్లీ గోరింటాకు మనందరం కూడా చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం. మీకు గుర్తుందో గుర్తులేదు మరి, చందమామని అయ్యని పెట్టేవారు అనమాట. కానీ పెద్ద అయిన తర్వాత మనం ఎవరో అసలు ఇప్పుడు గోరింటాకు అంటే మనం అసలు ఎక్కడ పెట్టుకుంటామా? సో ఏం చేద్దాం అంటే సిస్టర్స్ వచ్చారు కాబట్టి సరదాగా సిస్టర్స్ చేత బ్రదర్స్ కి గోరింటాకు పెడితే ఎలా ఉంటది అనేది. రండి బ్రదర్స్ అందరు రండి. సో బ్రదర్స్ కి సిస్టర్స్ గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో కెన్ వి హావ్ ఆల్ ద సిస్టర్స్ ఫార్వర్డ్ ప్లీజ్. 30 seconds టైం ఉంటుంది. 30 seconds లో ఎవరైతే మంచి డిజైన్ పెడతారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. భయ్యా ఇది ఏంటి? మెహందీ. ఇది ఉమెంది కదా, ఇది ఉమెంది కదా. ఇది పెడితే ఏమవుతుంది? పండిద్ది. పండిద్దా? కాయవదా? కాయవదా? అన్నాడా ఎటకారం చేస్తున్నావా? నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నా. లాస్ట్ 20 seconds లెఫ్ట్. ఇది పండిన తర్వాత ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్. గ్రీన్, ఎల్లో అలాంటివి రావా? లాస్ట్ 10 seconds. 10 భయ ఆగబయ్యా. 9 8 ఈయన పెట్టేసుకుంటున్నా, టైం అయిపోతుంది. 7 6 5 6 7 అయ్యా, మళ్ళీ 5 అంటే వెనక్కి వస్తావు. 4 3 2 1 టైమ్ అప్. మీ చేతులు ఇలాగా కెమెరా చూపించండి చాలు. ఇంతకీ ఏంటి డిజైన్ ఏంటి? ఇది రాఖీ చేతికి కట్టాను, కింద తాళ్ళు చూసావా? ఇదో తాడు ఇది రాఖీ. ఓకే, ఈ 4 ఏళ్ళకి పెట్టావు, దీనికి ఎందుకు పెట్టలా? ఓ ఏలుంది కదా, మర్చిపోయి. అంటే వీడికి సంతకం పెట్టండి రాదు, ఏలు ముద్ర కన్నా పనికొస్తే ఒక ఏలు వదిలేసారు. ఇప్పుడు ఏంటి రాఖీ స్పెషలే కదా. రాఖీ సో రాఖీ ఇప్పుడు నేను విన్నావు లేదా, నీకు ఉంటది. నువ్వేంటి బాధపడుతున్నావు? నేనైతే చాలా హ్యాపీ. అవునా? ఏమైంది? ఏం పెట్టిందో చెప్పు. ఏంటి చూపించను రాసింది. మీరేం వేయమన్నారు? చందమామ నేనే కదా. మా ఇద్దరిలో చందమామ ఎవరు? ఆయనే. చందమామ అడిగాడు, మీరే చందమామ అని మీరే పెట్టారు. అవును, ఇగో చందమామ కూడా ఇక్కడ బై మిస్టేక్ ఒకవేళ కావాలంటే ఇక్కడ స్పెషల్ గా పెట్టా. లేదు, అక్కడ కూడా మీ ఫోటోనే పెట్టాల్సింది. మీదేంటి? నా పేరే ఒక బ్రాండ్, కాకపోతే కిందిది ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. అది హార్ట్ వేద్దాం అనుకుంటా. ఇది హార్టా అండి? మొత్తానికి పైన పేరు కనిపిస్తుంది కానీ కింద చిన్న పిల్లోడు అటు నుంచి పోతు హార్ట్ వేద్దాం అనుకున్నా కానీ సర్లేండి, పాప అదే హార్ట్ అనుకుంటా. చూపించండి, కెమెరాకి చూపించండి. ఏంటిది? చందమామ చుట్టూ చుక్కలు. వీడు చందమామ, వీడి చుట్టూ ఎప్పుడు చుక్కలు ఉంటారు. కాదు, ఈయన 2 చేతులు పెట్టేస్తాడు అనవసరంగా. ఆయన అప్పుడు చుక్కలే ఉంటాయి, ఆయన చందమామ కదా, అందుకని ఏమీ లేదు. ఎందుకులేండి అన్ని గోల్ ఎందుకులే కానీ బాగుంది. రథం ముగ్గేయండి చుక్కల్ని కలిపి. ఏ క్యా? గోరింటాకు యాక్చువల్ గా ఇలానే పెట్టుకుంటారు. సరే, దీని అర్థం ఏంటి? దీని అర్థం మెహందీ. గురిడి అంటే నువ్వురా. ఇలాంటి ఆన్సర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్స్ మై ప్రాబ్లం. నాకు ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కొన్ని.
ఇదేంటి సేమ్ అదే అమ్మా? చందమామ, చుక్కలు, తోక చుక్కలు. తోక చుక్క ఎక్కడ ఉందమ్మా? అవన్నీ అవి లాస్ట్ కిట్లు ఉన్నాయి చూడన్న, కొసలు ఇట్లా పైకి లేచి, అవి తోక చుక్కలు. కానీ ఇది చందమామ కాదు, చందత్త. సరే. క్రియేటివిటీ. సో అందరిది క్రియేటివిటీ బాగుంది. ఓన్లీ బ్రదర్స్ మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి కెమెరాకి మీ హ్యాండ్ చూపించండి, ఏ డిజైన్లు పెట్టారో. అందరూ చాలా 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 బాగా పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళందరిలోని ఇవాళ ఎవరైతే విన్నర్ అంటే జెస్సీ అండ్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద సిస్టర్స్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఒక ఆడపిల్ల పుట్టగానే ఒక లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పని అనుకుంటాం. సో ఇవాళ మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది మాకెవరికి తెలియదు కదా. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రసాద్. రియల్ గానే అన్నా చెల్లెల్లా, లేకపోతే మీకు ఎలాగ బాండ్ ఫామ్ అయింది ఏంటి? లేదు, నీకు నిజంగా చెల్లున్నా కూడా ఇలా ఉండదేమో. సొంత చెల్లిలాగా ఆశ ఎప్పుడు చెప్పలేదు తల్లి. నాకు నువ్వు పరిచయం అవ్వడం నాకు నా అదృష్టం. లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. యాక్చువల్ గా నాకు సొంత అన్నయ్య అయితే లేరు. అన్న నాకు ఇండస్ట్రీలో పరిచయం, అంటే కామెడీ షోలో ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా తెలుసు అంతే. చాలా సార్లు నేను ఏడ్చుకుంటూ కాల్ చేసిన రోజులు ఉన్నాయి. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ చేసేది అన్నకే. సో అన్న అలాంటి టైంలో కాల్ లిఫ్ట్ చేసి అమ్మ అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి చాలా సార్లు నాకు ధైర్యం చెప్పేవాడు. ఇంకా అంతేకాదు, నా లైఫ్ లో నా ఫ్యూచర్ డిసైడ్ చేసి ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చింది. సో అలాంటి టైంలో అన్నకి అప్పుడు ఆపరేషన్ అయి 4th-5th మంత్ అవుతుంది. అలాంటి టైంలో అన్న, వదిన అండ్ అలాగే ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని మా విలేజ్కి వచ్చి మా ఫ్యామిలీతో మాట్లాడి నాకు చాలా చేసిండు. నిజంగా నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా అంతలా చేయడేమో, చాలా చేసిండు. అది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. అన్నయ్య నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. ఈ అమ్మాయి కోసం నేను చాలా మందిని ఎదిరించాను, చాలా మందితో ఫైట్ చేశాను. ఇప్పటికీ చాలా మందితో మాట్లాడలేదు సరిగ్గా. నేను కేవలం దీనికోసమే. నేను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. వెరీ గుడ్. మీ ఇద్దరి మధ్య కూడా ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడన్నా అన్న నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదని అడుగు. నేను ఒక 1 month అవుతుందేమో మాట్లాడక. ఇది ఈ షో ద్వారా మళ్ళీ మనం మాట్లాడాము, కలిసాము. సీరియస్ గా చెప్తున్నా అన్న, నేను అన్నలాగా ఫీల్ అయింది నేను ఒక్కనే. బేసిక్గా మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఓన్లీ ఈ షో వల్లే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, చిన్న షో వల్ల. ఇప్పుడు ఇక్కడ కలిశారు కాబట్టి హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకోండి. ఇక్కడ నుంచి జీవితాంతం మాట్లాడుతూనే ఉండండి. ఎప్పుడు బ్రేక్ రాకూడదు. ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్యకి ఈ చెల్లి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. సో అది ఇప్పుడు తీసుకొస్తాను ప్లీజ్. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. ఈ టైం చూసినప్పుడల్లా ఇప్పటి నుంచి నేను టైమింగ్ లో పంచలేయాలని ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్. థ్యాంక్ యూ. అది రవి గారు, సుదీప్ గారు. సో మేము ఆల్మోస్ట్ 2007 నుంచి వినో ఈచ్ అదర్. అప్పటి నుంచి నేను చెల్లి అని పిలుస్తాను. ఎక్కడికి వెళ్ళినా నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి ఏంటంటే, ఒకసారి నేను కొంచెం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నాను, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో యుఎస్లో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ మనకు ఇండియన్ ఫుడ్ కొంచెం కష్టంగా దొరుకుతుంది. ప్లస్ నేను రిటర్న్ రావాలి, తను అక్కడే ఉండిపోతుంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి, అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో, అది కూడా మళ్ళీ నాకు జర్నీలో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నాకు ప్యాక్ చేసి ఇచ్చింది. సో అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సుదీప. థ్యాంక్ యూ. అలా చేయడానికి అన్న కూడా రీజన్. ఎందుకంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ చేసినా, ఏదైనా ఒక షో ఉందని ఎందుకు, ఏంటి, ఎప్పుడు అనేది అడగకుండా వస్తున్నానమ్మా అని చెప్తాడు. అంటే అలాగే తను ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఏం షో ఏంటి అని. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 2 years నుంచి చాలా దూరంగా ఉంటున్నాను మీడియాకి కానీ దానికి కానీ. అన్న ఫోన్ చేసి ఇలా రాఖీ స్పెషల్ ఉంది రమ్మంటున్నారు నన్ను, నువ్వు వస్తావా అని అడిగితే అడగాల, నేను వెంటనే వస్తానని చెప్పి ఏమి అడగకుండా వచ్చానన్నమాట ఈ షోకి. థ్యాంక్స్ అన్న.
మళ్ళీ ఇలా అందరినీ కలిసాము, మన ఇద్దరం కూడా కలిసాం. ఇట్స్ బీన్ సో లాంగ్. మీరు ఇంకా బ్రేక్ తీసుకోకుండా ఇలా కంటిన్యూ అవుతూ అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద Thank you. వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఎస్ బబ్లు అండ్ లిప్స్కా గారు. నాకు ఒక అక్క ఉన్నది ఆల్రెడీ, కాకపోతే మాకు 4 years గ్యాప్. సో నేను పుట్టి పెరిగిందంతా అనకాపల్లి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయి తర్వాత వెంటనే ఇంకా హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి అక్కడ నాకు కొంచెం దూరం అయింది. 2019 ఇక్కడికి వచ్చాను. 2018లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియోస్ అన్ని బాగా వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ స్టోరీస్ లాంటి అంటే నా లైఫ్ లో కొన్ని జరిగినవి ఏవైతే ఉన్నాయో అవి తీసి నేను చేద్దాం, యూట్యూబ్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి నాకు ఒక అక్క రోల్ ఒకరు కావాలన్నమాట. సో నేను అక్కడ వెళ్ళి అడిగాను అనమాట, అక్క ఏమనుకోకపోతే నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, అందులోని అక్క రోల్ కింద నువ్వు చేస్తావా అని వెంటనే అడిగిన వెంటనే నీ ఛానల్ చూపించాను సరే చేద్దాం, దాని కింద మొత్తం ఫ్యామిలీ కంటెంట్ కదా అన్నది. నిజంగా చెప్పాలంటే దేవుడికి నిజంగా నేను దండం పెట్టుకుంటున్నాను. అంటే ప్రతి మనిషి ఒక 40 సంవత్సరాలకు ఫేస్ అవ్వాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఫ్యామిలీ ప్రకారంగా అవన్నీ నేను 20 సంవత్సరాల్లోనే ఫేస్ చేశాను. అవన్నీ ప్రతి ఒక్కరు బయట వీడియోస్ చూసి బబ్బులు సూపర్ ఎంటర్టైన్ చేస్తారు, లైఫ్ అనేది సూపర్ క్యాక్ అనుకుంటారు. కానీ చాలా వర్ల్డ్ సిచ్యువేషన్ ఆ లైఫ్ అని చాలా ఫేస్ చేస్తాను. ఏమో మేబీ అంటుంటారు కదా, బాగా నవ్వించిన వారికి వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని. నేను ఒకప్పుడు అది చూసి నవ్వుకున్నాను, ఏముంటారని. బట్ తర్వాత నా లైఫ్ లో అవన్నీ వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి నువ్వేం కంగారు పడక ముందు నీ కెరీర్ మీద ఫోకస్ చేయి. ఇవన్నీ కాదు, నవ్వుతూ ఉంటే మంచి సినిమాలు చేయి. ఇవన్నీ బ్యాక్ నుంచి ఒక బ్యాక్ సపోర్ట్ వచ్చింది. ఇప్పటికీ కాదు ఎప్పటికైనా నేను చెప్పుకుంటాను. మా లిప్స్ కాక మా ఉదయ్ బాబే మీరు అంటుంటారు చూడండి, ఇలాగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వరా అని. నేను నా లైఫ్ లో ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా అది నాకు తక్కువే. బబ్బులు ఎలాంటోడు, అసలు వాడి బిహేవియర్ ఎలాంటిది, వాడి కోపం ఎలాంటిది, వాడి ప్రేమ ఎలాంటిది అన్నది వీళ్ళకి మాత్రమే తెలుసు. బేసిక్గా మన ఫ్యామిలీకి తెలిస్తే మన ఫ్రెండ్స్కి తెలిస్తే, కానీ నా లైఫ్ లో వీళ్ళకి మాత్రం ప్రతి ఎమోషన్ ఆ ఎమోషన్స్ అన్ని తెలుసు మాట. నేను ఏడాది రోజంతా లేదు నిజంగానా. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా బయట తీసుకొచ్చేలా చేసింది మాత్రం మా లిప్స్ కాకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రెసిప్రొకేషన్. ఇంత బిజీ లైఫ్స్ లో అసలు ఒకళ్ళకి టైం ఇవ్వగలగడం అనేది చాలా ఇంపాసిబుల్ ఇప్పుడు డేస్ లో. బట్ స్టిల్ తను కూడా అంతే ప్రేమగా వచ్చి మాట్లాడతాడు కాబట్టి ఐ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ హిమ్. ఓకే గుడ్. నేను ఒక గిఫ్ట్ తెచ్చాను. ఓకే. అంటే ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా సరితూగదు. సో నేను ఒక హ్యాండ్ రిటన్ లెటర్ తీసుకొచ్చాను. హాయ్ బబ్లు, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, రోజు చూస్తున్నాను కదా. ఇకపోతే ఎవరు పోతే అని కామెడీ చేయకు, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఎందుకు కలిసామో ఎందుకు ఈ పరిచయం ఫ్యామిలీ అయిందో నాకు తెలీదు, బట్ మంచికే అయిందని నమ్ముతున్నాను. షూటింగ్స్ నుంచి మా ఇంటికి వచ్చి మా అందరితో సరదాగా టైం స్పెండ్ చేసి బోల్డ్ మాటలు మాట్లాడుకుని గేమ్స్ ఆడుకున్న ప్రతిసారి అనిపిస్తుంది నాకు వీడెప్పుడు హ్యాపీగా ఉండాలి అని. అలా అంత అందంగా నవ్వుతూ ఉంటావు. మా ఫ్యామిలీ నువ్వు వేరే కాదు, మనం ఒక ఫ్యామిలీ. ఈ రోజే ప్రామిస్ చేస్తున్నా, నీకోసం ఎప్పుడు నేను ఉదయం ఉంటాము. ఇది నా మాట, నా మాటే శాసనం. ఐ లవ్ యూ తమ్ముడు, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్. బై రా. అది దాచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడన్నా కలిసి ఫ్రేమ్ కట్టించుకుంటా. ఇది నా ఫస్ట్ థియేటర్ నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ బేసిక్గా నాకు 2 అక్కలు, ఇద్దరు నాకు 2 కళ్ళుతో సమానం. కళ్ళు లేకపోతే ఎవరు ఎలాగా అర్థం ఉండదు జీవితానికి, లేకపోతే మాకు అర్థం లేదు. మా అమ్మ నాకు జన్మనిస్తే మా అక్క నాకు జీవితాన్ని ఇచ్చారు. అక్కకి ఎప్పుడు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేస్తున్నాను. అక్క గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, యా గో హెడ్. లవర్స్ కి అందరు ప్రపోజ్ చేస్తారు కదా జీవితాంతం కలిసి ఉండాలని. సో నేను అలాగా ఫస్ట్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నా, అది కూడా మా అక్కకి జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని కోరుకుంటున్నా. కొంచెం పట్టడానికి ఇబ్బందిగా ఉంది, బట్ స్టిల్ ఇప్పుడే మిరపకాయ తిని లావ్ అయిపోయింది. వీడు చాలా యాక్టివ్. ఫస్ట్ టైం ఇట్లా టెలివిజన్ కి రావడం, ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ అంతా రానన్నాడు, అరే నువ్వు చేయగలవు, మీతో చాలా మంది బ్రదర్స్ ఉన్నారు, ఇలా చేస్తాడని తెలిస్తే వాళ్ళు తీసుకొచ్చేసి. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలకి మా బ్రదర్స్ అందరూ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు అన్నయ్యలై పుట్టి నన్ను బాగా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రాఖీరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.
ఫైనల్లీ జెస్సీ గారు. బేసికల్ గా అక్క నాకు దగ్గర 10 years నుంచి తెలుసు. యాక్చువల్లీ చిన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో వచ్చి పరిచయం అయింది. అప్పటి నుంచి ఎలాగంటే ఒక బాండింగ్ ఏర్పడింది మా ఇద్దరి మధ్యన. నన్ను చాలా మంది పనికిరాని చెప్పి ఏడిపించి నన్ను ఒక చోట పెట్టినప్పుడు షీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ అండ్ గివెన్ సపోర్ట్. లైక్ నేను ఉన్నాను రా, నువ్వు ఏడవకు, నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావు అని చెప్పి ఇప్పటికి కూడా స్టిల్ ఇవాళకి కూడా నాకు ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వడం, బూస్టప్ ఇవ్వడం మొత్తం మా కాజలక్క అంటే బాగా ఇష్టం. అందుకే మా అమ్మకు కూడా బాగా ఇష్టం. యాక్చువల్లీ నన్ను తిడుతుండే ఎప్పుడైనా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎప్పుడు తిడుతుంటారు అనమాట అవతలని. నన్ను ఎప్పుడు తిట్టేది ఎక్కువ అక్క అనమాట. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హర్. నాకని బై ఎక్స్పీరియన్స్ తనకు తెలుసు మంచి చెడ్డ అని. అది నాకు చెప్తూ ఉంటుంది, నేను ఆల్వేస్ తీసుకుంటూ ఉంటా. అలాగే జెస్సీ అంటే ఏదో తెలియని ఒక ఎమోషన్, అండ్ ఇటు సైడ్ నుంచి కూడా వాడు రియల్ గా నన్ను సిస్టర్ గా అనుకుంటున్నాడు అనే ఫీలింగ్ నాకు వీడు ఇచ్చాడు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు చూస్ హిమ్ అండ్ ఐఎమ్ చూసింగ్ యూ ఫర్ ఎవర్ జెస్సీ. యూ విల్ బీ మై బ్రదర్ ఫర్ ఎవర్. వెరీ గుడ్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఫస్ట్ రౌండ్ బ్రదర్స్ గెలిచారు, సెకండ్ రౌండ్ సిస్టర్స్ గెలిచారు. ఇట్స్ టైమ్ ఫర్ ద ఫైనల్ రౌండ్. ఓకే, థర్డ్ రౌండ్. ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు చెప్పిన మాట ఆపోజిట్ వాళ్ళు వినాలి. ఈ రౌండ్ వాళ్ళు గెలిచారు అనుకో ఓన్లీ రాఖీనే కట్టాలి, గిఫ్ట్లు అడగకూడదు. ఇప్పుడు మీరు గెలిచారు అనుకో గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మీరు రాఖీ గిఫ్ట్లు అడగొచ్చు, క్యాష్ అడగొచ్చు, కార్ అడగొచ్చు. బాయ్ ఫ్రెండ్ అడగచ్చా? బాయ్ ఫ్రెండ్ ఇక్కడ దగ్గర కాయిన్ ఉంది, ఒక సైడ్ బ్లూ స్టార్, ఒక వైపు రెడ్ స్టార్ ఉంది. సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఛాన్స్ వస్తుంది. నేను టాస్ వేసిన తర్వాత ఏ కలర్ కావాలో ఆ కలర్ వేస్తారో చెప్పాలి. ఓకే, మీకే ఛాన్స్ వస్తుంది. రెడ్ బ్లూవా? రెడ్ రెడ్ రెడ్. ఓకే, కెన్ వి హ్యావ్ ద టాపిక్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? రిడిల్స్, సినిమా, స్పోర్ట్స్, సిల్లీ క్వశ్చన్స్, మైథాలజీ. సినిమా ఫిక్స్. ప్రతి క్వశ్చన్ కి టాపిక్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మీకు. అండ్ హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. గుంటూరు కారం సినిమాలోని మహేష్ బాబు గారి పేరేంటి? ఓకే, యు రెడీ విత్ యువర్ ఆన్సర్? రమణ. లోడెత్తాలరా కూడానా? లేదు, అది పేరు కాదు. Ramana is absolutely right answer. So brothers, you're with 1 point. So ఇప్పుడు it's time for you to eliminate. ఆసియా. పప్పులో కాలేశారు, ఆసియా వెళ్ళిపోయింది కదా అని చూసి ఇక్కడ ఆసియా ఖండం. నువ్వు రావడం మాకు కావాలి. ముందుకు రా, కూర్చో. మీరు ఓడిపోతారు. ఆశయం తీసేయడానికి రీజన్ ఉంది. ఏంటి? ముందుండి పిట్టపిల్లల టక్కున పడ్డది కదా బసర్. చెప్పాను కితకితల సినిమాలో హీరోయిన్ దూకితే నీళ్ళు ఎలా బయటకు వచ్చాయి, అలా నేను దూకితే బాల్స్ అన్ని బయటకు వచ్చి బజర్ లోపలికి వెళ్తా. చూడండి ఇప్పుడు. సో బ్రదర్స్, do you want to stick to the same topic cinema లేదంటే చేంజ్ చేసుకుంటారా? సేమ్ టాపిక్ సినిమా ఫిక్స్. ఓకే, హియర్ కమ్స్ యువర్ సెకండ్ క్వశ్చన్. పుష్ప సినిమాలోని పుష్ప అన్నారు. క్వశ్చన్ అవని. పుష్ప సినిమాలోని సునీల్ గారి క్యారెక్టర్ పేరేంటి? మేము ఫస్ట్ నొక్కాము, చెయ్యి పెట్టి ముందు నేను నొక్కాను కాబట్టి కెమెరాలో చూడు. బాల్ గొంతులో దూరి వెనక్కి వెళ్ళిపోతుంది. పాపం అంతా ఎడిటింగ్ ఏదంతా నాకు తెలిసి. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది బబ్లు. సో వాట్స్ ది ఆన్సర్? మంగళం సీను. పార్టీ అంటే మామూలుగా ఉండదు. మంగళం శ్రీను ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సుధీర్ గారు, ఆయనకి ఇందాక మిర్చి పెట్టారా ఏమన్నా పెట్టారా? అక్కడి నుంచి తెగరెచ్చిపోతున్నాడు మనిషి. సరే, ఇట్స్ టైమ్ టు ఎలిమినేట్. ఓకే, మా యువకుల మీద దాడి చేస్తున్న కారణంగా ఈ రోజు మేము మా అక్కని ఎలిమినేట్ చేసేస్తున్నాం. నేను ఉండాలిరా, వేరే వాళ్ళు చేయండి. అక్కడ కూర్చొని కూడా కామెంట్ చెప్పొచ్చు పో.
లేదు నీ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇది కానీ ఎలుగుచ్చా. Okay, so third question, you want to stick to the same topic or you want to change the topic? Same topic, same. Cinema. Okay, right. Here comes the third question. ఈ నగరానికి ఏమైంది సినిమాలోని ఫ్రెండ్స్ అందరూ గోవాలోని పోగొట్టుకున్న రింగ్ వాల్యూ ఎంత? మీరు చెప్పండి. నానా తెలియకపోతే కొట్టకు. జెస్సీ ప్రెస్ ద బజర్. Okay, what's the answer? 5 lakhs. 5 lakhs is absolutely right answer. ఏ ఏంటయ్యా క్వశ్చన్ పేపర్ లీక్ అసలు నాకే క్వశ్చన్స్ ఇప్పుడు తెలుస్తాయండి. నేను ఎలా లీక్ చేస్తాను అసలు? ఏమి తెలియదు, అన్ని తెలుసు నీకు. అలా ఉండదండి ఇక్కడ అంతా. ఇక్కడ రూల్స్ ఆర్ రూల్స్. ఇక్కడ న్యాయం ఈక్వల్ గా ఉంటది అందరికి. ఆడలా దున్నపోతల మీద పడిపోతుంటే ఎవరు నొక్కుతాడు? దున్నపోతు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. బాల్స్ గేమ్ కదా అని ఓ 20 అర్థమైందా? మీరు క్వశ్చన్స్ లీక్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ తెలిసి మాకు దీనికి గిఫ్ట్లు కావాలి, అర్థమైందా? మేము ఎక్కడ లీక్ చేసామండి? ఇప్పుడు పిలిచినప్పుడు అటు ఇటు సమానంగా ఉండాలి. No man handling. మ్యాన్ కి చేస్తున్నా నీకు చేశానా? మ్యాన్ కి చేస్తున్నా నీకు చేశానా? ఈ రాకీ స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ సార్ బ్రదర్. బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య గొడవలు అన్ని టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ లో ఉంటాయి యాక్చువల్లీ. సో కెన్ రిక్వెస్ట్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో ఇట్స్ రాకీస్ టైమ్. సో సిస్టర్స్ అందరూ కూడా రాఖీలు తీసుకొని మీ బ్రదర్స్ కి కట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. సిస్టర్స్ అందరూ ఇంత లవ్ తోని బ్రదర్స్ అందరికి రాఖీ కట్టారు కాబట్టి సో బ్రదర్స్ అందరూ కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశారు మీకు. బ్రదర్స్ అందరూ వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొని రావాల్సిందిగా కోరుతాం. బ్రదర్స్ ఆల్ రెడీ? ఓకే, ప్లీజ్ ప్రెజెంట్ యువర్ గిఫ్ట్స్ టు యువర్ సిస్టర్స్. ఇవి మా షర్ట్స్. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే సినిమాలో చెల్లికి షర్ట్ ఇచ్చి అన్నవరం సినిమాలో నీతో ఎప్పుడు మేము ఉన్నట్టుగా ఈ షర్ట్ ను చూసి ఫీల్ అవ్వాలని చెప్పేసి మీకు ఎప్పుడైనా మిస్ అవుతున్నారంటే ఈ షర్ట్ ను చూసుకోండి, మీతో పాటు మేము ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఓకే, అందరూ వేసుకోండి షర్ట్స్, ట్రై చేయండి. అన్నయ్యలు చెల్లెళ్ళు ఈ షర్ట్స్ లోని చాలా బాగున్నారు యాక్చువల్లీ. సో అందరూ ఒక ర్యాంప్ వాక్ వేస్తే అదిరిపోద్ది. ఇది వీక్ ఫ్యామిలీ స్టార్. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.